ఈ ప్రాంత రైతులను, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న యువకులను పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేసి ఈ దోపిడీలో వాళ్ళ యొక్క ప్రైవేటు సైన్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. నేరళ్ల సంఘటన మర్చిపోకముందే ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో మానేరు వాగులో జరుగుతున్న ఇసుక దందాలు, దోపిడీలను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ గారు, సత్యనారాయణ కవ్వంపల్లి గారు, విజయరమణ గారు, బల్మూర్ వెంకట్తోని ఒక నిర్ధారణ కమిటీ మేము ఇక్కడికి రావడం జరిగింది. సిరిసిల్ల రాజయ్య గారు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు. మేమందరం ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్, వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారు బినామీ పేర్ల మీద ఎట్లా వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇసుక దోపిడీకి పాల్పడుతుండ్రో ఇవాళ పరిశీలించడానికి మానేరు వాగులోకి వచ్చినాము. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని డ్రామారావు చెబుతూ ప్రభుత్వ ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళ ఆస్తులు వేల కోట్ల రూపాయలు పెంచుకున్నారు. వందల సంవత్సరాల నుంచి ఏర్పడ్డ ఇసుక తెప్పల్ని, ఈ ఇసుక మేటల వల్ల, మానేరు వాగులో ఇసుక ఉండడం వల్ల పరివాహక ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగి వర్షాకాలంలో వచ్చే వర్షాలు భూమిలో ఇంకి ఈ ప్రాంతంలో బోర్ల వ్యవసాయం సాగడానికి, గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఈ ఇసుక ఉపయోగపడుతుండే. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ధనదాహం ఇసుక మాఫియాగా ఏర్పడి ప్రతిరోజు వందలాది లారీల వరంగల్, హైదరాబాద్కు, ఇతర పట్టణాలకు ఇసుక తరలించి ఇందులో ప్రభుత్వం అనుమతి ఉన్నదానికంటే చాలా అత్యధికంగా వేలాది లారీల ఇసుక దోపిడీ పాల్పడుతున్నారు. ఇన్వాయిస్లు కానీ లేకపోతే ఏదైతే ఒక లారీకి 20 టన్నుల అనుమతి ఉంటే 40 నుంచి 50 టన్నుల ఇసుక లోడ్ చేసి ఒక రకంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకటే పర్మిట్ మీద 4 లారీలలో తరలిస్తున్నారు. ఒకే లారీ నెంబర్ 4 లారీల మీద నెంబర్ ప్లేట్లు అవే వాడి ఈ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవాళ మేము ఇక్కడికి మానేరు వాగులో జరుగుతున్న ఇసుక దోపిడీని పరిశీలించడానికి, బాహ్య ప్రపంచానికి చూపించడానికి, ఎన్నడూ కూడా మీరు ఏం చేసిండ్రని డ్రామారావు మమ్మల్ని అడుగుతుండు. 50 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఎవ్వరు కూడా ఇలా ఇసుక దోపిడీకి, ఇసుక మాఫియా మారలేదు. 50 సంవత్సరాల అధికారంలో ఉన్న మేము ఈ ఇసుకము కూలీ మనుషులను పెట్టి ఏదైనా ఒకవేళ అదనపు ఇసుక వాగులల్లా ఏర్పడితే ఆ పైన 2 మీటర్లు మాత్రమే ఇసుక తొలగించేది ఉంటుంది. కానీ ఇక్కడ అడుగంటే వరకు, మట్టి వచ్చే వరకు మొత్తం ఇసుక దొంగతనం జరుగుతుంది. దీనికి జేసీబీ మిషన్లు వాడుతున్నారు. ఇది పర్యావరణ విధానాలకు విరుద్ధము, నియమ నిబంధనలకు విరుద్ధము. మిషన్లను వాడి ఇసుక ఎత్తకూడదు. అదేవిధంగా వాగుల నుంచి బయట డంపులు పోసి డంపుల నుంచి ఇసుక మిషన్లతోని తరలించకూడదు. ఇక్కడ ఇసుక డంపులు మీరు చూస్తున్నారు. మేము వస్తున్నామని తెలిసి ఇవాళ ఎక్కడికక్కడ కార్యకలాపాలను ఆపేసిండ్రు. అధికారులతో మాట్లాడదామంటే ఏ అధికారి అందుబాటులోకి వస్తలేడు. మైనింగ్ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ. ఇవాళ నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని. ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా పోలీసులు రక్షణ కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జోగినపల్లి సంతోష్, వాళ్ళ తండ్రి జోగినపల్లి రవీందర్ రావు గారు పాల్పడుతున్న దోపిడీని కల్లారా రాష్ట్ర ప్రజలకు చూపించడానికి ఇక్కడికి వస్తే ఒక్క అధికారి లేడు. ఇసుక డంపులున్న, ఇసుక మేటలు తీసే దగ్గర మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలి.
నియమ నిబంధనల ప్రకారం వీళ్ళు ఇసుక తీస్తున్నారా లేదా, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే ఒకవేళ ఏమైనా అనుమతులు ఉంటే వాటిని రద్దు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కానీ ఇక్కడ మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఎవరూ లేరు. ఇది మొత్తం ఒక ప్రైవేట్ సామ్రాజ్యంగా మారింది. ప్రైవేటు సైన్యాన్ని పెట్టి ఈ రోజు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంతకుముందే కొంతమంది యువకులు ఈ గ్రామాలలో ఉన్న వాళ్ళు ఇసుక లారీలను అడ్డుకున్నందుకు పోలీసులే తీసుకెళ్లి విపరీతంగా కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించి నేరెళ్ల దళితులకు పట్టిన గతే మీకు పడుతుంది. మళ్ళీ జీవితంలో సంసారాన్ని కూడా పనికి రాకుండా మీకు కరెంట్ షాకులు ఇస్తామని చెప్పి పోలీసులే భయపెట్టిందని చెప్పి ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రాంత రైతులు. 12 ఎకరాల భూమి ఉన్న రైతు పంట నష్టంతో బోర్లు ఎండిపోయి నిరసన తెలిపితే పోలీసులు అతన్ని ఇచ్చిన ఫిర్యాదు మీద ఈ ఇసుక మాఫియా మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇసుక మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారి ఫిర్యాదులు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి హింసకు పాల్పడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, సూటిగా ఇక్కడున్న మొత్తం నేను చూపిస్తున్నా. మీడియా వాళ్ళని మీరు అడ్డం జరగాలి, మీరు అందరూ అడ్డం సార్ మొత్తం జరగాలి. రాకేష్ సార్, మీడియా మిత్రులారా మీరు ఒక్కసారి చూడండి ఈ ఇసుక డంపులు ఎట్లున్నాయి. ఈ లారీలను చూడండి, ఇసుక డంపులను చూడండి. లక్షలాది టన్నుల ఇసుకను మానేరు వాగు, గోదావరి వాగుల నుంచి ఇట్లా మొత్తం దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక ర్యాంపుల మధ్యలోనే నిలబడి డంపుల మధ్యలోనే నిలబడ్డా. ఒక్కసారి ఆ పక్కకి తిప్పండి. ఈ లారీలు ఎంతెంత పెద్ద టిప్పర్లలో ఇసుక తరలిస్తారో ఒక్కసారి ఆ టిప్పర్లను చూపించండి మీరు. అంటే ఏ రకంగా జేసీబీలను పెట్టి ఇట్లా జరగండి మిత్రుల, కొంచెం ఇట్లా జరగండి సార్. మీడియా మిత్రులు అక్కడ జేసీబీలు చూడండి. అదే విధంగా వాగులో ఏదైతే జేసీబీలు ఉన్నాయో వాగు మొత్తం చూడండి. లారీ అక్కడి నుంచి అక్కడ వాగులో తీస్తున్న జేసీబీలను ఒక్కసారి మీరు చూడండి. మొత్తం అంటే ఇసుక దోపిడీ ఏ రకంగా వాగుల మిషన్లు పెట్టి ఈరోజు తీస్తున్నారు. అంటే ఈ రకమైన దోపిడీ జరుగుతుంటే చంద్రశేఖర్ రావు గారు ఎందుకు చర్యలు తీసుకోకుండా ఊరుకుంటున్నాడు? ఇసుక మాఫియాతో ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న చీకటి అనుబంధం ఏందో తేలాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. చచ్చిన తెలంగాణలో ఈ రోజు ఇంత మాఫియాగా ఏర్పడి వేలాది కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి గురి అవడం వల్ల మీరు ఏ ప్రాజెక్టులు కట్టినా ఏం ప్రయోజనము? ఇవాళ మానేరులో ఎన్నడూ ఇసుక తీయలే. ఇవాళ మానేరు వాగులో ఈ తీరుగా ఇసుక తీస్తే రేపు భవిష్యత్తులో ఇక్కడ భూములు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతుండ్రు, లారీల కింద పడి రైతులు చచ్చిపోతుండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే విధ్వంసం అయిపోయినాయి. 5 కిలోమీటర్లు పోవాలంటే కూడా 2-3 గంటల సమయం పడుతుంది. ఇంత ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేసి ప్రకృతి సహజ వనరులైన ఇసుక దోపిడీకి పాల్పడి మానేరు పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఈ దోపిడీకి పాల్పడుతున్న ఇసుక మాఫియా. అంటే ఇసుక మాఫియాలో చంద్రశేఖర్ కుటుంబమే ప్రత్యక్ష భాగస్వాములు కాబట్టి ఈ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీకి సంబంధించి మేము ఎన్నిసార్లు మా పార్టీ నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళు అటు పెద్దపల్లి కావచ్చు, ఇటు హుజూరాబాద్ లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపి ధర్నాలు చేసి లారీలను ఆపిచ్చి లారీల మీద కేసులు కట్టమంటే, అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ యజమానుల మీద కట్టమంటే వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు కడుతున్నారు. ఇంత దోపిడీ హుజూరాబాద్ లో జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతా, ఈ ప్రభుత్వ అవినీతి అంతు తేలుస్తా, ఈ ప్రభుత్వం మీద ఇక యుద్ధమే అని ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా. ఇది స్వయంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్ నియోజకవర్గం. నేను సూటిగా ఈటెల రాజేందర్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ కుటుంబమే ఇసుక మాఫియాగా మారి జోగినపల్లి సంతోష్ తండ్రి జోగినపల్లి రవీందర్ రావు ఈ మాఫియాకు నాయకుడుగా ఇటు మానేరు అటు గోదావరిలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. ఇక్కడికి రాకంటే ముందు
రాజేందర్ గారి పట్ల నాకు గౌరవం ఉండే, కానీ ఆయన నియోజకవర్గంలోనే ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత అక్రమ రవాణా ఇసుక దోపిడీ జరుగుతుంటే, మానేరు డ్యామ్ మొత్తం కొల్లగొడుతుంటే ఎందుకు వారు పోరాటం చేయకుండా మౌనంగా ఉన్నారని నేను అడుగుతున్నా. ఇది దేనికి సంకేతం? ప్రభుత్వానికి సహకరించినట్ట, ప్రభుత్వానికి భయపడ్డట, ప్రభుత్వానికి లొంగిపోయినట్ట, లేకపోతే కేంద్రంలో బీజేపీ టీఆర్ఎస్ ఏదైతే కలిసిమెలిసి ఉందో మీ మీద ఏదైనా ఒత్తిడి ఉందా? ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు, పార్లమెంట్ సభ్యుడిగా. ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల ఇసుక దందా జరుగుతుంది. ఇసుక మాఫియాకు చంద్రశేఖర్ కుటుంబం, చంద్రశేఖర్ సడ్డకుడు జోగినపల్లి రవీందర్ రావే నాయకత్వం వహిస్తుంటే ఈ ఇద్దరు నాయకులు మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవాళ దీనికి సమాధానం బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఎందుకు వీటి మీద ఫిర్యాదు చేస్తలేరు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేసి అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించి ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఎందుకు ఫిర్యాదు చేసి ఈరోజు కొట్లాడతలేరని నేను అడుగుతున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఇసుక దోపిడీని బయట ప్రపంచానికి చూపించి రేపు కోర్టుల్లో ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన అక్రమ అనుమతులు రద్దయ్యే వరకు ఈ దోపిడీకి ముందున్న వాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళు, రహస్యంగా ఉన్న వాళ్ళు, లబ్ధిదారులు, పెట్టుబడిదారులు అందరి అంతు తేల్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఇసుక దోపిడీ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేసి దీనికి సంబంధించిన వ్యక్తుల అందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ఇప్పటికైనా బండి సంజయ్, ఈటెల రాజేందర్ స్పందించాలి. ఈ ఇసుక దోపిడీ మీద వాళ్ళ విధానం ఏందో చెప్పాలి. ఈ దోపిడీని అడ్డుకోవడానికి బీజేపీ కార్యాచరణ ఏందో చెప్పాలి. మేము అధికారంలోకి రావాలి, మాకు అధికారం కావాలని తాపత్రయపడుతున్నారు తప్ప చంద్రశేఖర్ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తలేరు. దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. గ్రనైట్లు కొల్లగొట్టుడు కావచ్చు, ఇసుక కొల్లగొట్టుడు కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ చంద్రశేఖర్ టీఆర్ఎస్ పార్టీకి ఆదాయ వనరులుగా మారింది. ప్రకృతి సహజ సిద్ధ సంపదను వీళ్ళు కొల్లగొడుతుండ్రు. ఈ పాపం ఊరికే పోదు. వీళ్ళ ధనదాహం వల్లనే గోదావరి వరదల వల్ల కాళేశ్వరం మునిగిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది. ఈ రకంగా ఇసుక తొలగించడం వల్లనే సీదా సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు ఇసుక తొలగించడం వల్ల దారి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చి కాళేశ్వరం కొట్టుకపోయింది. ఇవాళ ఇసుక దాహం, ఈ మైనింగ్, ఈ శాండ్ మాఫియా వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది, కొట్టుకపోయింది. దీనికి చంద్రశేఖర్ కుటుంబం యొక్క ధనదాహమే కారణం. దాని మీద కూడా సంపూర్ణమైన విచారణకు ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.